కూడా మాకు తెలియట్లేదు. సో దాంతోపాటు ఇంకా మేము ఈ ప్రాబ్లమ్స్తో పాటు మా రెస్పాన్సిబిలిటీ కొన్ని చెప్తాం మా పిల్లలు మా వాళ్ళందరికీ. సో మనం కొత్త వ్యక్తుల దగ్గర తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి కొనుక్కోవడానికి మనం ప్రయత్నం చేయొద్దు. కావున పాత వాళ్ళ దగ్గరనే మనం ఏదో అరే ఏమైపోతుందంటే వాళ్ళు చేస్తే కూడా వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చి కూడా మనకు కన్ఫ్యూజన్ అంటే కొత్త కూడా ఏ ఉద్దేశంతో వచ్చింది తెలియదు. యాక్చువల్గా మనకు ఇవ్వడం తక్కువ రేటుకి ఇస్తుండొచ్చు కొన్ని వస్తువులు కానీ ఏమైనా కొన్ని పనులు చేయడం కానీ ఇళ్ళ దగ్గర పని చేయడం కానీ లేకపోతే లేబర్ అటువంటి వాళ్ళు కూడా వచ్చేసి ఏదో మన దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ కూపీలు ఆగడానికి కూడా వాళ్ళు తక్కువ రేటు చేసే అవకాశం ఉంది. అలా కూడా ప్లస్ అతను మన విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలు బయట వ్యక్తులు అంటే దొంగలకు అటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటాడు. ఎందుకంటే నమ్మకస్తుడు అక్కడ కొత్తవాడు ఏంటంటే ఏ ఉద్దేశం నచ్చింది అదే విషయం చెప్తా. ఏ ఉద్దేశంతో నచ్చిందో తెలియదు. మనకైతే తక్కువ చేస్తుండే కదా వాళ్ళతో చేయించుకొని మనం చేయించుకుంటూ పక్క వాళ్ళకి కూడా చెప్తాం మరి ఇటు తక్కువ రేటు చేస్తాడు ఇట్లా చేయించుకొని అని చెప్పేసి. సో ఇట్లా కొత్త వాళ్ళకు ఇటువంటి పనులు అప్పచెప్పడం కానీ కొత్త వాళ్ళ దగ్గర మనం వస్తువులు కొనడానికి కానీ చేయకుండా ఉంటే కూడా కొద్దిగా మన విషయాలు ఎందుకంటే కార్లో టేబుల్ కంపల్సరీ కార్లో టేబుల్ మాత్రం స్పీడ్ డోర్ నెంబర్ 5 అటు కానీ ఇటు కానీ వెళ్ళేటప్పుడు 2-3 దాకా స్పీడ్ బ్రేకర్ ఏంటంటే వాటి స్పీడ్ పోయినాడు అక్కడ కంట్రోల్ అవుతాడు. ఆ ఫ్యూచర్ పెట్టుకుంటాడు వాళ్ళ మీ పెట్టుకుని ఒప్పుకుంటారా మా ప్రజలు మాత్రం దాంట్లో ఏం ఇక్కడ సార్ నేను మారుతున్నా చాలా కోఆపరేషన్ ఉంటుంది. మీరు గణపతి కానీ వేరే ఏదంటే ఎంత బ్రహ్మాండంగా చేస్తామంటే చాలా బ్రహ్మాండంగా చేస్తాం. అంటే ఎంత ఐక్యత ఉన్నదంటే అసలు మీరు నిజం చెప్తున్నారు కదా ఇక్కడ పోయి పరామర్శిస్తాం. దొంగ పడ్డాడు. సో నాకు ఎప్పుడు అంటే డౌట్ లేకుండే ఎప్పుడు నాకు భయం లేకుండే సడన్గా నేను అదే రోజు ఊరికెళ్ళినా నైట్ దొంగ పడ్డాడు. సో నాకు చాలా బాగా అనిపించింది. అదే సార్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. మన కాలనీ వాళ్ళందరికీ కూడా తెలుసు. సార్ కూడా 2 సార్లు కలిసిన. చిన్న చిన్న వస్తువులు పోయిన ఒక సెల్ ఫోన్ పోయింది. అంటే సీసీ కెమెరా రికార్డ్ అయింది కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫేస్ కనబడతలేదు. సార్ కూడా మస్తు ట్రై చేసింది. సార్ 4-5 సార్లు కలిసిన నేను వెళ్ళి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అసలు ఫ్రంట్ సైడ్ నుంచి రావడానికి ఛాయిస్ లేదు. ఎప్పుడు ఒక్కరు రోడ్ పాట తిరుగుతూనే ఉంటారు. బ్యాక్ సైడ్ నుంచి ఒక్కడే వచ్చిండు హెల్మెట్ పెట్టుకున్నాడు. సార్ వాళ్ళ పక్క ఇంటి వాళ్ళ కెమెరాలో రికార్డ్ అయింది కానీ కవర్ చేసుకోండి మొత్తం. 5 minutes నుండి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ జస్ట్ ఒక 2-3 minutes తర్వాత వచ్చి ఒక 35 minutes ఉన్నాడు. అప్పుడే మెయిన్ టెస్ట్ జరిగింది. దొంగ పెడితే తాళం లోపలికి వెళ్ళి రాలేదు, ఏం పోలేదు, లోపలికి పోలేదు. సార్ కూడా చేస్తే వచ్చిండు, బాబురావు సార్ వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు ఇంట్లోకి ఎంట్రీ కాలేదు. అట్లా కాదన్నా అంటే మనం అంత ధనవంతులం కానీ సీనియర్ సిటిజన్స్ మొత్తం ఎన్ఆర్ఐస్ బాడీ లెవెల్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా తగ్గిందనుకో తినేప్పుడు కరెక్ట్ లేదు కాబట్టి అర్థమైతే లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఇలా మన జన్మే. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రూరల్ ఎస్ఐ ఆరిఫ్ గారు, అదేవిధంగా ఎస్ఐ మరియు వెంకయ్య గారు, తర్వాత మేడం రమా గారు, అదేవిధంగా కాలనీ జనరల్ సెక్రటరీ బాబురావు గారు, సెక్రటరీ సుగుణకర్ గారు, మరియు మరి ఇదొకటి చక్కటి ప్రోగ్రాంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా మనకు కొంత కాలనీలో డ్యామేజ్ జరుగుతుంది, అసాంఘిక కార్యక్రమాలు దొంగతనాలు కానీ ఆడపిల్లల పట్ల సాయంత్రం వేళలో కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నట్లు
తర్వాత కొన్ని రోడ్లు చాలా అపాయకరంగా ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్ లేక. ఇవన్నీ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారన్నీ కూడా కులంకషంగా నోట్ చేసుకున్నాడు. అదేవిధంగా సభ్యులందరూ వారి వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇంకా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే భవిష్యత్తులో మనకు అంటే నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ఉంటే నష్టం జరగదనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ఎలా మనకు అవి అంటే దొంగతనాలు కానీ ఏ విధంగా జరుగుతుంది అంటే మనకు కొంచెం అశ్రద్ధ ఉంటే అవకాశం ఉంటుంది. మరి వాటిని నివారించడానికి మనకు చక్కటి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనలో మనోధైర్యాన్ని నింపడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతటి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నందుకు వారు వచ్చినందుకు వారిని కాలనీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని కొనసాగి వాసులు కాలనీ మెంబర్స్కు ప్లస్ మరియు పోలీస్ అధికారులకు, రూరల్ ఎస్ఐ ఆరిఫుద్దీన్ గారికి, రమా మేడంకు, ప్లస్ వెంకయ్య గారికి, మరియు మా ఫౌండర్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారికి, సుగ్నా గారికి, మరియు ఇతర కాలనీ వాసులకు కూడా మా కాలనీ తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం. ఆరిఫుద్దీన్ గారు గత నెల రోజులుగా నాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పంటున్నాను. కానీ మా కాలనీ చిట్టి ప్లేస్ సమావేశము ఫస్ట్ సండే ఉంటుంది కాబట్టి సార్ ఆ రోజు వస్తే కొందరు జనాలు వస్తారు కాబట్టి అంటే సరే అని చెప్పారు. సారు వాళ్ళ పై ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా మా దాంట్లో ఏంటంటే జరుగుతూ ఉన్నాయి దొంగతనాలు. మాకు ఇండ్లు తక్కువన్నప్పుడు కట్టుబడితోటి మేమే గస్తీ తిరుగుతుంటాం సార్. ఇప్పుడు ఇండ్లు ఎక్కువ అయ్యేసరికి అంటే ఆ ఈక్విటీ అని తగ్గిపోయింది. అంతకుముందు మేమే రాత్రి 12-1 గంటకు కూడా గత 2010-11 మాట చెప్తున్నా సార్ నేను. అయిందంటే ఒక్కొక్కరికి ఫోన్ చేసి పోతూ ఉంటుంటే ఎట్లెట్లా ఇండ్లు పెరిగినా కొద్దీ ఆ దొంగతనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి సార్. మళ్ళీ ప్రతి ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకున్నాం. ఆ సీసీ కెమెరాలు పెట్టుకున్నా కానీ కూడా లాభం లేదు సార్. ఎందుకంటే మొన్న నర్సరీలో పడ్డాడు మా సుప్రీం కొత్తగానే మంచి కాస్ట్లీ కెమెరాలు పెట్టిండు, అయినా కానీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మేము. ఇది చాలా బాధాకరం సార్. అట్లానే మా సేటు వాళ్ళ ఇంట్లో కూడా పోయి జరిగింది. మేము జనరల్గా దొంగతనం జరిగితే మా కాలనీ ఎల్డర్స్ కానీ ఇటువంటి సీనియర్ సిటిజన్స్ పోయి పరామర్శించడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏదైనా ఉంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వతుంది సార్. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని మీరు ఇంత విలువైన సమయం మాకు కేటాయించినందుకు మా కాలనీ తరఫున సార్ మీకు అభినందనలు సార్. ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఇందాక మారుతున్నారు పార్క్లో కొంచెం రాత్రి 10:30-11 తర్వాత పెట్రోలింగ్ జరుగుతుంది. అయినా ఇప్పుడు ఇక్కడ శ్రీముఖి వాళ్ళ చౌరస్తా ఉంది రామలక్ష్మణ్ గారు, అక్కడ కూడా నైట్లో ఒక్కోసారి 11 o'clock మోటార్ సైకిల్ పెట్టి కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు సార్ పిల్లలు. అది కూడా ఎట్లా అంటే ఒక 5 to 10 మెంబర్స్ జమ అయ్యి మోటార్ సైకిల్ మీద కేక్ పెట్టుకొని కట్ చేసి బర్త్డే చేస్తారు. కాకపోతే మళ్ళీ మా కాలనీ వాళ్ళు గారు ఎక్కడెక్కడికల్లో ఏదైతే చీకటి ప్రదేశం ఉంటుందో అక్కడ ఇటువంటి జరుగుతున్నాయి సార్. మొన్ననే ఇప్పుడు ఈ పార్క్ ముందటనే సార్ ఎంత చీకటి ఉంటుండే మీకు డిపార్ట్మెంట్కు పెట్రోలింగ్ తిరిగే వాళ్ళకి తెలుసు సార్. మొన్ననే కొందరు మా ఈ కాలనీ నుంచి పెడితే రేపొద్దున ప్రాబ్లం అవుతుంది, ఒక్కళ్ళ ఇంటి ముంగటంటే ఒక్కళ్ళని ఒక 5-6 దాతల సహకారంతో మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు. మేము సొంతగా కేబుల్ గుంజి ఆ 3 లైట్లు కేటాయించడం జరిగింది సార్. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని చెట్లు కూడా కొట్టేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ చైన్ స్నాకింగ్ కూడా జరిగినాయి సార్. అక్కడ ఆ చీకటి ఉండేసరికంటే అలా చేస్తున్నాం, కానీ చేసినా కానీ లాభం లేకుండా ఇప్పుడు నర్సరీ పోయినాయి కానీ ఇప్పటి వరకు మనం ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం. అంటే అది మీ వీక్నెస్ అని అనట్లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం మీ టెక్నికల్ గైడెన్స్ తోటి అది ఏదైతే చేతులు కాలినా అక్కడ ఆకులు పట్టుకునే ముందు దానికంటే ముందు ఏం ప్రికాషన్ తీసుకోవాలా, మీరు దానికంటే ముందు తాళం వేసేటన్నా ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది, తాళాలు వేసేదన్నా ఇంటికి పోతే కూడా సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలా మీ టెక్నికల్ పరంగా అవి కొన్ని మా కాలనీ వాసులకు చెప్తే మరింత బాగుంటుంది సార్. మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా కాలనీ తరఫున మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ మా నమస్కారం. మేము ప్రతిరోజు ఈ కాలనీలో పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ కొన్ని దొంగతనాలు అనేటివి అనుకోకుండా జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. దీని గురించి మేము ఒక సైకిల్ మోటార్ పెట్రోలింగ్ పెట్టినాం. అది కాకుండా
పెట్రోలింగ్ పెట్టడం అన్ని విధాలు చేసినప్పటికి కూడా ఈ దొంగతనాలు కొన్ని ఆగడం లేదు. దీనికి సొల్యూషన్ గురించి మీ సహకారమే మాకు ముఖ్యం. ఎందుకు అని అంటే పోలీసులు కూడా ఎక్కడి నుంచో రాలేదు, మీ నుంచి వచ్చిన వాళ్ళే పోలీసులు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది అనేది ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్న విషయం. ఎక్కడికైనా ఎవరైనా విలేజ్లకు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా పండగలకు పబ్బాలకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటే మీరు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ సెంట్రల్ లాక్ వేసుకున్నప్పుడు ఇంటికి మళ్ళీ లాక్ వేయకూడదు, గొల్లెం పెట్టి లాక్ వేయకూడదు ఒకటి. మళ్ళీ అదే కాకుండా మీరు గేట్ పెట్టి గేట్ బయట లాక్ వేస్తున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వేసినా దానికి ఎలాంటి లాభం లేదు, ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి వద్దు, గేట్ కూడా లాక్ వేయకుండా ఉంచి లోపల ఒక లైట్ వేసి ఉంచితే ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటే వచ్చిన దొంగ కూడా ఇంట్లో మనుషులు ఉన్నారు కాబట్టి ఇంట్లో పోవద్దు అనేది ఒక భయం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఇల్లు తాళం వేస్తున్నారు, బయట గేట్కు లాక్ వేస్తున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వేసినా కానీ అది ఎలాంటి లాభం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ చేసుకోండి. దాంతోపాటు లాక్ వేయకండి, గేట్ లాక్ కూడా వేయకండి. మీరు ఎక్కడైనా పోయేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి. మాకు ఇన్ఫామ్ చేస్తే తప్పకుండా పెట్రోలింగ్లో ఒక 2-3 సార్లు అయినా మీ ఇంటి దగ్గర మేము విజిట్ చేస్తాం, చూస్తాం. మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి దొంగతనాల సందర్భంగా మన ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకోకుండా చూడండి. 99% ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంకుల్లోని లాకర్లలో కానీ సేఫ్టీ ప్లేసులలో కానీ లేకపోతే మీరు మీ దగ్గరి బంధువులు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పెట్టి మీరు మీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసి రాగానే మళ్ళీ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంట్లో వచ్చినటువంటి వాడికి ఏం దొరకకపోతే మరోసారి రాకుండా ఉంటుంది. కానీ ఇంట్లోనే మనం ఏమవుతుందిలే అని కొంతమంది ఏం చేస్తారంటే బట్టల కిందనో లేకుంటే ఆ సెల్ఫ్ల మీద వేసే పేపర్లు పరిచి వాటి కిందనో పెట్టేసి పోతూ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే దొంగలకు ఇది ఈజీగా కొందరు హ్యాబిచువల్ అఫెండర్స్ అనేటోళ్ళు వాళ్ళు గుర్తుపట్టేస్తారు ఏది ఎక్కడ ఉంటుంది అనేది. కొందరు ఎప్పుడు ప్రత్యేకంగా అదే నేరాన్ని పాల్పడేటోళ్ళు వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి అలా కాకుండా మీరు ఇంట్లో పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం అనేది ఇది నా ఉద్దేశం. వ్యక్తులు కానీ సంచరించినట్లయితే నిలదీసి అడగండి, దాంట్లో తప్పేం లేదు. అడగండి, మీకు ఏమైనా అనుమానం వస్తే మాకు ఫోన్ చేయండి, మేము కూడా తీసుకెళ్తాం, ఇంటర్వ్యూషన్ చేస్తాం. వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చిండ్రు, ఇక్కడ తిరగాల్సిన అవసరం ఏముంది, మేము కూడా విచారిస్తాం. కాబట్టి ఇంకో దాంతోపాటు మనకు కొన్ని కూడలలో అంటే ఈ 4 రోడ్లు కలిసే చోట్లలో మళ్ళీ మన గల్లీకి రోడ్డుకు ప్రతి ఈ ఇంటికి ముందర ఒక సీసీ కెమెరా అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్క సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది కానిస్టేబుల్తో సమానం. మన కానిస్టేబుల్ అయినా నైట్ డ్యూటీ అక్కడ వేస్తే నైట్లో 12-2 గంటల తర్వాత కళ్ళు మూసుకుంటడం, కానీ అది సీసీ కెమెరా అనేది కళ్ళు మూసుకొని 24 గంటలు చూస్తూనే ఉంటుంది. కాబట్టి దయచేసి సీసీ కెమెరా పెట్టుకునే ప్రయత్నం చేయండి అందరూ. కొద్దిగా సీసీ కెమెరాలు కూడా కొద్దిగా క్వాలిటీ సీసీ కెమెరాలు మెయింటైన్ చేస్తే వచ్చిన వాళ్ళు ఎవరు అనేది మనకు కొద్దిగా ఈజీగా ఐడెంటిఫై అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, మనిషి పడతాడు కానీ వెహికల్ పడుతుంది, ఆ వెహికల్ నెంబర్ పడుతుంది. అంటే సీసీ కెమెరా కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటే పడదు. కాబట్టి కొద్దిగా క్వాలిటీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అవి కూడా పడతాయి. మనకు మనిషి ఒకవేళ ఐడెంటిఫై కాకపోయినా దాని బైక్ ఏదైనా
ఏదైనా వెహికల్ మీద వచ్చినప్పుడు ఆ వెహికల్ నెంబర్ మనకు ఐడెంటిఫై అయినా మనం దొంగ ఎక్కడో ట్రేస్ చేసి ఆ దొంగను మనం పట్టుకునే ఆస్కారం మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినాయి మేము తప్పకుండా ప్రతిరోజు ఒక బైక్ పెట్రోలింగ్ టైంలో తిరుగుతున్నాం. 24 అవర్స్ బైక్, 2 బైకులు అక్కడ తిరిగి ఒక బైక్ తిరిగితే ఇక్కడ ఒకటి తిరిగితే అక్కడ ఒకటి, మొత్తం మన ఈ చంద్రశేఖర్ కాలనీ నుండి ముబారక్ నగర్ వరకు ఈ అటుపక్క ఏరియా ఇటుపక్క ఏరియా ఈ 2 ఏరియాలు తిరగడానికే 2 బైకులు 4 కానిస్టేబుల్ని 24 అవర్స్ డిప్యూటీ చేసి తిప్పుతూ ఉన్నాం. వీళ్ళనే కాకుండా మన పెట్రోలింగ్ జీబును కూడా తిప్పుతూ ఉన్నాం. ఏది ఏమైనా ఇమ్మీడియట్గా పెట్రోలింగ్ జీప్ వేసుకొని పోవడానికి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా మేము అవైలబుల్గానే ఉంటున్నాం. కాబట్టి మీరు మాకు సహకరించి సీసీ కెమెరాలు పెట్టుకొని ఏదైనా పోయితే మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకుండా గురించి ఏదన్నా మీకు ప్రాబ్లం ఉంటే ముందు ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ లేడీ స్టాఫ్ అవైలబుల్గా ఉండేవాళ్ళు కాదు చేస్తారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కావాల్సినంత మందిని రిక్రూట్ చేసింది. అందరూ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ చేయడానికి వచ్చినా కూడా అబ్బాయిలకి అంటే వెంకి చెప్పాల్సి వచ్చేది మేము, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ధైర్యంగా రావచ్చు, ఎవరు ఏమంటారని హెసిటేట్ చేయకండి. ఎప్పుడు కూడా మేము సపోర్టివ్గా ఉంటాం కంపల్సరీ. ఇంకోటి రెండోది ఏంటంటే ఇది ట్రెడిషనల్గా ఈ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రెండో నేను చెప్పాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. ఎవరు భయపడద్దు, కొంచెం అవేర్గా ఉండండి. ఫోన్ కాల్స్ కానీ ఇంకే ఏ విధమైన సైబర్ క్రైమ్ చాలా రకాలు ఉంది. దాని నుంచి కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఆటోమేటిక్గా కొంచెం డిటెక్ట్ చేస్తారు ఇది మోసం అని అర్థమైపోతుంది. కానీ కొంచెం ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవేర్ చేయడానికి ట్రై చేయండి. మా వంతుగా మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. బాబురావు సార్ గారికి, రవీందర్ గారికి, సుగుణాకర్ గారికి, కృష్ణారెడ్డి సార్కి అందరికీ కూడా మా పోలీస్ నిజామాబాద్ రూరల్ తరఫున థ్యాంక్స్ వెరీ మచ్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి మన అబౌట్ 2 months అంటే ఎక్కువనే ప్లాన్ చెప్పినట్టు 1 month నుంచి ప్రయత్నం చేస్తానన్నాను. సో ఈరోజు మనకు అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిదని అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకు నేరం జరిగిన తర్వాత ఆ నేరస్తుని పట్టుకొని మన పోయిన వాల్యుబుల్స్ ప్రాపర్టీస్ని రికవరీ చేసుకొని ఆ ప్రాపర్టీ మన ఇంటికి వచ్చేంత వరకు ఎంత కష్టమవుతుందో మాకు తెలుసు. సో అట్లా జరగకుండా ప్రివెన్షన్ నివారణ చర్యలపైన మనం తీసుకునే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఏంటో మా తరఫున మేము మా వెంకయ్య ఏఎస్ఐ గారు చెప్పిండ్రు ఆల్రెడీ. సో దాంట్లో భాగంగానే అంటే మేము చాలా గమనిస్తూ ఉంటాం చిన్న చిన్న పొరపాట్లు. ముఖ్యంగా మనము లాక్స్కి డోర్స్కి లాక్స్ వేయకూడదు. దొంగ అనేటోడు వాడు ముందే ఎక్కడ ఉన్నారు లేరు లాక్ చేసి ఉందా లేదా అనేది ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా వాడు ఏదో రెక్కి చేసుకుంటాడు. రెక్కి చేసుకున్న తర్వాత డేలో రెక్కి చేస్తాడు, నైట్లో వచ్చి వాడు అఫెన్స్ చేస్తాడు. సో అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ మనము ఆ డోర్స్కి లాక్స్ వేయకుండా సెంట్రల్ లాకింగ్ పెట్టుకుంటే వాడికి తెలియదు మనం లోపల ఉన్నామా లేదా అనేది తెలియదు. తర్వాత బయట నుంచి ఒక కట్టెన్ వేసేయాలి. కట్టెన్ వేసినప్పుడు లోపల ఉన్నారని అనుకుంటాడు కానీ లేరని అనుకుంటాడు. సో ఆ తర్వాత మనం ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం లైట్స్ ఆఫ్ చేసిపోతున్నాం. లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడికి చాలా మంచి అవకాశం వస్తుంది. లైట్స్ ఎవరు చూడరు, వాడికి ఒక ధైర్యంగా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక 2 రోజులు లైట్స్ ఆన్ ఉంటే మనకు పెద్ద నష్టమేం కాదు. మన దగ్గర పోయే ప్రాపర్టీ కంటే వాల్యుబుల్ అయితే కాదు కదా 2 రోజులు లైట్ పెట్టి. సో కాబట్టి ఖచ్చితంగా లైటింగ్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ స్ట్రీట్ లైట్స్ పనిచేయవు కొన్ని సందర్భాలలో. కాలనీ వాసులుగా మన బాధ్యత పెట్టించుకోవడం అనేది మన బాధ్యత. లైటింగ్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా అఫెన్స్ చేయడానికి చాలా ఆలోచన చేస్తారు. సో కాబట్టి ఈ సెంట్రల్ లైటింగ్ కూడా ఉండేటట్టు చూసుకోండి చెప్పినారు. దాంట్లో సీసీ కెమెరాలు అనేవి ఈరోజు మీ దగ్గర సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన వాటిలో చిన్న క్లూస్ ఉన్నాయి మాకు. మేము దానిపైన అది హృదయం కాలేదు. దాంట్లో వాడి బాడీ ఫీచర్స్ వచ్చినాయి కదా, వాడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. దానిపైన ఎంతమందిని తీసుకొచ్చి ఆ బాడీ ఫీచర్స్ చెక్ చేసినాం మేము. సో కాబట్టి సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి
ఆ డేటా ఏదైతుందో అది వృధా పోదు. సీసీ కెమెరాలు అనేవి ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు ఉండేటట్టుగా చూసుకోండి. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలనీ తరపున సీసీ కెమెరాలు అనేవి గల్లీకి ఇప్పుడు కూడళ్ళు ఉన్నాయి కదా, అక్కడ ఒక్కొక్క కెమెరా అనేది ఒకవేళ ఇన్స్టాల్ చేయగలిగితే మీకు సెక్యూరిటీ అనేది ఒక రేంజ్లో ఇంక్రీజ్ అయిపోద్ది. దాంతోపాటుగా ఇప్పుడు మన చాలామంది మన కాలనీ వాసులు చెప్పిన విషయాలు ఏంటి అని అంటే పెట్రోలింగు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలనీస్ ఉంటాయి. మేము ప్రాపర్గా పెట్రోలింగ్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో రూరల్ పెట్రో కార్ అనేది స్టార్ట్ అయిందనంటే ఆగదు. 5 గంటల వరకు తిరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎక్కడ కూడా మేము ఎంత పోలేదు, పోము కూడా. సో కానీ ఏంటిదనంటే ఈ మారుతి నగర్ ఒక్కటే కాకుండా ఈ పొటెన్షియల్ ఏరియాస్ గంగాస్థాన్ phase 1 ఉంది, మనకు phase 2 ఉంది, phase 3 ఉంది. సో ఇటు విద్యుత్ నగర్, ఇటు నీలకంఠ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా మాకు బాధ్యత ఉంటుంది. సో మేము మీకు చేసే రిక్వెస్ట్ ఏంటిదంటే ఇంతకుముందు మనము పడుకున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కోవాలి కదా. ఆల్రెడీ మీకు అసోసియేషన్ ఉంది, మీ అసోసియేషన్ తరఫున ఎవరినైనా గూర్ఖాలను ఒకవేళ పెట్టుకోగలిగితే మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో అదొకటి మీరు ప్లాన్ చేయండి. దాంతోపాటుగా జనరల్గా ఇప్పుడు మన బాబురావు సార్ చెప్పినట్టు ఇంతకుముందు గస్తీ కూడా తిరిగే వాళ్ళమని అంటున్నారు. సో అది చాలా మంచి విషయం. సో అట్లా ఏదన్నా మన తరఫున మనం కూడా ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది చేసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. దాంతోపాటు మేము చేస్తూ ఉన్నాం కానీ మాకు ఇదే కాలనీ కాకుండా ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి. సో వాటిపైన కూడా ముఖ్యంగా ముబారక్ నగర్లో కూడా రీసెంట్గా ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా ఒక అఫెన్స్ అయింది. ఇప్పుడు మన ఇంకే సార్ చెప్పినట్టు అతను సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకున్నాడు, బట్ పోయేటప్పుడు మెయిన్ గేట్కి లాక్ వేసి వెళ్ళిపోయాడు. మెయిన్ గేట్కి లాక్ వేయకపోతే ఆ అఫెన్స్ కాకపోయేది. ఆ రోజు అతను కూడా బాధపడ్డాడు, మేము కూడా బాధపడ్డాం. ఈరోజు ఒక గోల్డ్ తులా వర్త్ 80,000, 80,000 రూపీస్. ఒక 3 తులాల గోల్డ్ ఒకవేళ థెఫ్ట్ అయితే 2,40,000 రూపాయలు. మనం సంవత్సర కాలం కష్టపడి సంపాదించి మనం చేసుకున్న సేవింగ్స్ ఒక నైట్లో ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాడు. సో కాబట్టి ప్రివెన్షన్ అనేది కొంచెం ప్రివెన్షన్ పైన మనం దృష్టి పెడితే అఫెన్సులు కాకుండా చూసుకోగలుగుతామని చెప్పేసి మా అభిప్రాయం. ఇది ప్రాపర్గా లైటింగ్స్ పెట్టుకున్నాము. దాని తర్వాత స్ట్రీట్ లైట్స్ కూడా ప్రాపర్గా వెలుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత సీసీ క్యామ్స్ స్ట్రీట్లో కూడా సీసీ క్యామ్స్ పెట్టుకున్నాము. ఆ తర్వాత మన ఇంట్లో మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, అనివార్య పరిస్థితులలో మనం ఏదో చావుకో లేకపోతే పెళ్ళికో లేకపోతే ఇంకేదో హాస్పిటల్కో అట్లా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వాల్యుబుల్స్ మనతో పాటు క్యారీ చేసుకునేటట్టు చూసుకోండి. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకల్లా ఇవ్వండి, లేకపోతే బ్యాంకులో లాకర్లలో పెట్టుకోండి. మన వాల్యుబుల్స్ మనం ఇంట్లో పెట్టిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, మన లాకర్ సేఫ్ అనుకుంటాము, మన ఇంట్లో ఉన్న మన డోర్ సేఫ్ అనుకుంటాము, ఆ తర్వాత లోపల ఉన్న లాకర్ సేఫ్ అనుకుంటాం. కానీ ఎప్పటికీ కూడా అది ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్ ఉంటాడో వాడిని ఎట్లా బ్రేక్ చేయాలో వాడికి తెలుసు. కాబట్టి సో మనము ఇంట్లో ప్రాపర్టీని పెట్టకుండా మన తెలిసిన వాళ్ళ దగ్గరలో లేకపోతే మనతో క్యారీ చేయడము, బ్యాంక్లో మనం లాకర్లో పెట్టుకోవడము చేస్తే మనం సాధ్యమైనంతగా మనము నష్ట నివారణ చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన చేయండి. ఒక ఆలోచన స్టార్ట్ అయితే ఎవరో ఒకరు ముందుకొస్తే అది మెల్లిమెల్లిగా ఈరోజు కాకపోతే ఇంకో 2 నెలలకైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు మన దగ్గర తక్కువ నరసయ్య గారి ఇంట్లో థెఫ్ట్ అయింది. సో ఆ పరిస్థితి మన వాళ్ళకి ఎవరికి రాకుండా ఉంటుంది. మన దగ్గర వచ్చే వాళ్ళు ఇప్పుడు దొంగకు అవకాశం ఇచ్చినప్పుడే వాడు దొంగతనం చేస్తాడు. దొంగకు అవకాశం ఇవ్వనప్పుడు వాడు చేయలేడు. అవకాశం అని అంటే చీకటి ప్రాంతాలు ఉండడం, లేకపోతే మన కాలనీ వాసుల ఐక్యత లేకపోవడము, ఈ లైటింగ్ లేకపోవడము, సీసీ క్యామ్స్ లేకపోవడము. లాస్ట్కి ఎట్లా తయారు కావాలంటే మారుతి నగర్కి వెళ్ళకూడదురా, అక్కడ అంత పటిష్టమైనటువంటి భద్రత ఉంది అనేటట్టుగా తయారు చేస్తాం. ఈరోజు ఫస్ట్ రోజు కావచ్చు,
దీనిపైన ప్రతి నెల కూడా మాకు రమ్మంటే మేము వస్తాము. మా భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మీరు అన్నారు కదా, మీరు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడడం సంతోషంగా ఉందని చెప్పి మేము ఈరోజు కాదు, మేము రోజు రమ్మన్నా వస్తాం. మీకోసమే మా పోలీసులు, మీకోసమే మేము మా ఉద్యోగాలు. సో కాబట్టి మీ సహకారం కూడా మాకు ఉండాలనుకుంటున్నారు. సో ఈరోజు మా దృష్టికి వచ్చింది అది. ఇంతకుముందు కొన్ని కాలనీలలో సేమ్ కంప్లైంట్ వస్తే వాళ్ళకు పోలీస్ పరంగా ఎంత చేయాలో బరాబర్ చేసినాము. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మేము ఉన్నా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. కాలనీకి సంబంధించిన సమస్యలు ఇంకోటి ఇక్కడ మాకు వస్తారండి. సో దానికి రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండే పీపుల్ అంతా కూడా క్లాస్ పీపుల్, సో పొటెన్షియల్ ఏరియా. సో కాబట్టి ఏదో ఒక ఇంట్లో ఏదో ఒకటి దొరకకపోదని చెప్పేసి వాడు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేసేటప్పుడు మాకు ఒకవేళ సంప్రదిస్తే అది డైరెక్షన్ ఎట్లా ఉండాలి, నెక్స్ట్ కెమెరా క్వాలిటీ ఎట్లా ఉండాలి అనేది ఒకసారి మేము జస్ట్ ఒక చిన్న సలహా ఇవ్వగలుగుతాము. చక్కగా విని మీ అందరూ ఎంతైతే సహకరించారో మీ అందరూ సహకరించిన దానికి మా నిజామాబాద్ రూరల్ పోలీస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఉంటున్నాము ఆ ఫీల్డ్కి సంబంధించి మనల్ని బ్లఫ్ చేయడానికి, మనల్ని ఏదో బ్లఫ్ చేయడానికి వాడు వేస్తున్నటువంటి ఎత్తుగడ, దాన్ని మనం పసిగట్టాల. అనాథరైజ్గా అన్నోన్ పర్సన్ మన గురించి అడుగుతూ ఉంటే మన సమాధానం అనేది కరెక్ట్గా ఉండాలి. మనము ఆలోచనతోటి ముందడుకోవాలి. సైబర్ క్రైమ్ స్టార్ట్ అయ్యే బోర్డు కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంది. అయినా కూడా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయని అంటే అది మన అవగాహన లోపం. వాడు మనకు సంబంధించిన డేటా ఎవరికి అవసరపడుతుంది, ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ సంవత్సరమే ఈ రోజు ఎందుకు అవసరపడుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. మనకు సంబంధించిన ప్రైవేట్ డేటా ఎవరికి ఇవ్వకుండా చూసుకోవాలి. సరిపోతుంది. సైబర్ క్రైమ్ అనేది వాడు మనలో ఉన్నటువంటి మనల్ని, వాడు మన వీక్నెస్ని, లేకపోతే మన ఇప్పుడు ఏదైతే ఉద్యోగ నేపథ్యం ఉందో, ఎవరు అకౌంటెంట్ ఉంటారో ఆ అకౌంట్స్కి సంబంధించిన దాంట్లోనే క్వశ్చన్స్ అడుగుతాడు. వాడు ఏదో మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు. మనకు అర్థమైపోతుంది, ఆగిపోవాలి, ఇమీడియట్గా ఫోన్ కట్ చేయాలి. ఫోన్ కట్ చేయకుండా ఉండడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఇమీడియట్గా ఫోన్ కట్ చేయాలి. సో అట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ క్రైమ్ అనేది అసలు జరగదు. సైబర్ క్రైమ్ అనేది మనల్ని బ్లఫ్ చేస్తారనమాట, అంతే. అది బ్లఫ్ కాకుండా ఉంటే సరిపోతుంది. జరుగుతాయి. డెఫినెట్గా మా నంబర్ ఉంది, ఆ నంబర్కి కాల్ చేయండి. వాటిపైన మేము చాలా స్ట్రింజెంట్గా పనిచేస్తున్నాము, చాలా టఫ్గా పనిచేస్తున్నాము. మీ అందరి సహకారం దాంట్లో ఉండాలి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా ఇక్కడ గూర్ఖాలను ఏర్పాటు చేయడానికి మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తప్పకుండా మేము ప్రయత్నిస్తాం సార్. వీలంత త్వరగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క వాల్యుబుల్స్, మన హార్డ్ ఎర్న్డ్ సంపదను కాపాడుకోవడానికి సార్ మరియు వెంకన్న సార్ గారు, మేడం గారు చాలా క్లుప్తంగా చక్కగా వివరించారు. మొదటగా శ్రీ ఎస్ఐ గారికి, అరిఫుద్దీన్ గారు